బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. PLGA వారోత్సవాల కోసం ఏటూరు నాగరం అడవులను ఎంచుకున్న మావోయిస్టు దళాన్ని సాయుధ బలగాలు మట్టుపెట్టాయి. తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలతో పాటు 7 హతమైనట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. ఎన్కౌంటర్ పై పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతుల్లో మావోయిస్ట్ కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో కురసాం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఎగొలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సింసి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సంకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నట్లుగా సమాచారం. అసలు ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే అంశంపై మా ప్రతినిధి వేణు అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. ములుగు జిల్లాలోని ఏజెన్సీ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. అందులో కీలక నేతలు 2 దళాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు. ప్రస్తుతం మనము ఎన్కౌంటర్ జరిగినటువంటి పూలకొత్తి, గొత్తుకోయగూడెము, జంపన్న వాగు పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఉంది. ఇక ఈ ప్రదేశానికి రేపటి నుంచి పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్రతి సంవత్సరం జరిపే వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇల్లందు కమిటీకి సంబంధించినటువంటి నేతలు, అంతోపాటుగా నర్సంపేటకు సంబంధించినటువంటి ఏరియా కమిటీకి సంబంధించినటువంటి దళం 2 దళాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు జంపన్న వాగు సమీపం లోపల షెల్టర్ ఏర్పాటు చేసుకోవడానికి చేరుకున్నట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో సాయుధ బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు కూడా తెల్లవారుజామున దళాలను చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల లోపల 7 అక్కడికక్కడ మృతి చెందగా ఇందులో ప్రధానమైనటువంటి నేత కురసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీకి ఈయన సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. సెంట్రల్ కమిటీలో పనిచేసినటువంటి ఈయనపై పలు కేసులున్నాయి. 20 లక్షల రివార్డు కూడా ఉంది. దాంతో పాటుగా ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఈయన సెక్రటరీ ఏటూరు నాగరం మహాదేవ్పూర్ ఏరియా కమిటీకి సంబంధించి దళానికి సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీటితో పాటుగా ముస్సాకి దేవల్, ముస్సాకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ పార్టీ మెంబర్, వీళ్ళంతా కూడా దళాలకు సంబంధించిన పార్టీ మెంబర్. సో మొత్తంగా 7 మృతి చెందినట్టుగా ప్రస్తుతము పోలీసులు అయితే గుర్తించారు. ఇంకా ఈ స్పాట్ లోపల చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇంకా సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఈ ఏరియా నుంచి కూడా దాదాపు 10 కిలోమీటర్ రేడియస్తోని గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వాజేడు ప్రాంతం లోపల పోలీస్ ఇన్ఫార్మర్ లేపంతో 2 గిరిజనులను మట్టుబెట్టినటువంటి మావోయిస్టులు ఇదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వారోత్సవాలు కూడా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈ PLGA వారోత్సవాలు 2000 సంవత్సరం నుంచి డిసెంబర్ 2 కొయ్యూరులో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో కీలకమైన కేంద్ర నేతలు చనిపోయారు. వాళ్ళకు గుర్తుగా 2000 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ 2, డిసెంబర్ 8 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారోత్సవాలు గ్రాండ్గా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రిక్రూట్మెంట్ కూడా వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నిస్తూనే అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ లోపల భారీగా ఎన్కౌంటర్లు జరుగుతూ పూర్తిగా అక్కడ పోలీసు బలగాలు, సాయుధ బలగాలు అడవినంతా చుట్టుముట్టిన నేపథ్యంలో అక్కడ వారోత్సవాలు జరపడానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉన్న నేపథ్యం లోపల తెలంగాణను టార్గెట్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏటూరు నాగరం మండలానికి సంబంధించినటువంటి చెల్పాక శివారు జంపన్నవాగు ప్రాంతం, ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ జంపన్నవాగు ప్రాంతం అంటే నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలలో క్యాంపు ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది ఉండదంటేటువంటి ఆలోచనతో ఈ యొక్క పూలకొమ్మ, గొత్తుకేగూడెం శివారు, ఎలిశెట్టిపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి మధ్య ఉన్నటువంటి శివారును వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకునే క్రమంలోనే పోలీసులు చుట్టుముట్టారు. సాయుధ బలగాలు వాళ్ళను పూర్తిగా ఎన్కౌంటర్ లోపల మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా వారోత్సవాల నేపథ్యం లోపల భారీగా దళాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో మరికొంతమంది కూడా ఈ యొక్క సంఘటన స్థలం నుంచి పారిపోయి ఉండొచ్చు అనేటువంటి
ఆలోచన నేపథ్యం లోపల సాయుధ బలగాలు కుంబింగ్ అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక పూర్తి స్థాయి లోపల చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి డెడ్ బాడీలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని స్థానిక ఆసుపత్రి కూడా తరలించేందుకు ఒకవైపు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరోవైపు సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మీ ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. స్థానిక గిరిజనులందరినీ కూడా రావద్దంటూ కూడా పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించి ఒక హై అలర్ట్ అటు కొమ్మింగ్ కొనసాగుతుంది, మరోవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, బాడీలను తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే ములుగు ఎస్పీ శబరీష్ కూడా సంఘటన స్థలానికి వెళ్ళారు. ఆయన కూడా జరిగిన తీరు ఎన్కౌంటర్ జరిగిన తీరును సాయుధ బలగాలు గ్రే హౌండ్స్ బలగాలతోని వివరాలను కూడా తెలుసుకోవడం జరిగింది. మరిక 2-3 గంటల లోపల డెడ్ బాడీని కూడా షిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా గత కొన్నేళ్ల నుంచి దాదాపు దశాబ్ద కాలంగా కూడా ములుగు లోపల ఈ స్థాయి ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అది ప్రధానంగా PLGA వారోత్సవాల నేపథ్యం లోపల మావోయిస్ట్ తమ ఉనికిని చాటుకోవడం, ఇన్ఫార్మర్ లేపంతో హత్యలు చేయడము, వాళ్ళ టార్గెట్లు చేయించడం జరుగుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా మావోయిస్టులని PLGA వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులే మట్టు పెట్టడం అనేది కూడా ఒక కీలకమైనటువంటి పోలీసులకు ముందరగానే చెప్పొచ్చు. గత 10 రోజుల కింద జరిగినటువంటి గిరిజనుల హత్య తర్వాత పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఎన్కౌంటర్ చేయడంతో కూడా పోలీస్ వర్గాల్లో ఒక సంబరం అయితే వెల్లువెత్తుంది. మొత్తానికి ములుగు ఏరియాలో ఎంటర్ అయినటువంటి దళాలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో అఫీషియల్ ప్రకటన కూడా ములుగు పోలీసు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వెనుబిగ్ టీవీ ఏటునాగరం.